అమ్మాయి కోసము చాలా గలాట్లు వచ్చినాయి బ్రో. అమ్మాయికి లవ్ మరి చేసేటప్పుడు కాదు మరి చాలా ఒక్క నిమిషం. ఇలా చేసినప్పుడు ఈ టైంలో పెళ్లి చేసుకోవాలని మీకు అనిపించలేదా? పెళ్లి లేదంటే చేసుకుందామంటే అమ్మాయి వద్దు 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 అంటా ఉంది బ్రో. అంటే మా ఇంట్లో తెలిస్తే నన్ను అంటే కొడతారు 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 కొడతారని. అన్- తెలియని లేదు కదా బ్రో, అంటే ప్రాబ్లం వస్తుందని. అంటే తెలియకుండా ఏదైనా చేసేయచ్చా? తెలియకుండా అంటే అది జరిగిపోయింది బ్రో. జరిగిపోయి అంటే సరదాల కోసం ఏదైనా చేయొచ్చు. అమ్మాయి ఎవరినో కాదు బ్రో లవ్ చేస్తా అంటే, నా ఫ్రెండ్సే బ్రో వాళ్ళిద్దరు. తను తిరిగేటోళ్ళకే లవ్ చేసింది. మరి మీ ఫ్రెండ్స్ని వెళ్ళి మీరు అడగలేదా? అదేంట్రా మీకు నేను అన్ని అడిగితే రే ఉమ్, వాళ్ళు ఏమన్నారంటే, ఆ, నేను చెప్తే మాదేమన్నా తప్పు ఉందా, వాళ్ళు చూపిస్తున్నారు మెసేజ్లు ఎవరు ఫస్ట్ చేసినారు, ఉమ్, ఎవరు ఫోన్లు చేస్తున్నారు. ఉమ్, మా ఫ్రెండ్ వాళ్ళు ఎవరంటే, ఆ అమ్మాయి వాళ్ళతో లేదు ఏం పర్లేదు నేను వాడిని వదిలేసిన అది ఇది అంటా ఉంది. ఉమ్, డే నువ్వు అప్పటి హద్దులు పెట్టుకోలేదురా, మేమేం చేసేట్లేదురా. ఉమ్, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా వచ్చింది అనుకో, ఉమ్, ఇప్పుడు సపోజ్ నా లవర్ ఉంది నీ కాడికి వస్తా ఉంటే నువ్వు వద్దంటావారా ఉమ్, అని చెప్పి ఆ పాయింట్ తో చెప్పాలి. నేనేం చెప్పాలి బ్రో? అమ్మాయి మన కాడికి వచ్చేటప్పుడు యా అబ్బాయి కూడా వదలరురా, ఉమ్, నువ్వు మాట్లాడకపో, ఉమ్. అది నీ సమస్య మాదేంది లేదు అంటున్నారు ఇద్దరు. శభాష్. వాళ్ళిద్దరు అప్పుడు మోటివేట్ చేస్తున్నారు. వాడు ఏం చేసినా కూడా ఏం చేసుకోలేదులే, మేమున్నాం నీకే ఉమ్, అంటారు. ఉమ్. ఫోటోకి కామెంట్ పెట్టి వీడియో కాల్ చేసేసినాడు వాడు. అది, ఆ, వీడియో కాల్ నేను ఎత్తి కెమెరా దగ్గర ఏలి పెట్టిన, వాడు ఏమేమి చేస్తాడు చూద్దామని. ఉమ్, వాడు చూస్తే ఏమి చూపించడం లేదు, ఏంత మాట్లాడొద్దు అంటే, మా ఊరే కదా ఫ్రెండే కదా ఏం కాదులే అనింది. ఉమ్. హలో, హలో, కాల్ రికార్డ్ అవుతుంది. కాల్ రికార్డ్ అవుతుందా? ఇది కాల్ రికార్డ్ అవుతుంది, మీ వాయిస్ అంటే యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. ఓకే, వాయిస్ అప్లోడ్ కానీ ఏం ప్రాబ్లం లేదు. ఆ, అంటే అమ్మాయిది నాది నిక్ నేమ్ చెప్తాను. అంటే మా పేర్లు చెప్పుకోకుండా చెప్తున్నా బ్రో, మా స్టోరీ బ్రో. ఓకే. నిక్ నేమ్స్ ఉన్నాయి మా ఇద్దరివి, అసలు పేర్లు వద్దు. ఎందుకంటే అమ్మాయికి నాకు బ్రేకప్ అయింది, మళ్ళీ నేను ప్రాబ్లం తేవాలనుకోలేదు. ఓకే. అప్లోడ్ అవుతుంది కదా, మీకు ఏం ప్రాబ్లం ఉండదా? నాకేం ప్రాబ్లం లేదు బ్రో. అండ్ ఒకసారి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ అది డిలీట్ చేయమంటారు చాలామంది. సో ఆ డిలీట్ చేయడం అంటే అది అవ్వదు బ్రో. చేయొద్దండిలే బ్రో. అందుకని నేను అన్నీ ముందు చెప్తున్నా, మళ్ళీ చెప్పలేదంటారని. లేదు లేదు లేదు, ఓకే బ్రో, ఓకే. డన్ బ్రో. ఓకే. చెప్పండి బ్రో, మీరు ఏం చేస్తుంటారు? నేను బ్రో టైలర్ బ్రో. ఓకే. పర్లేదు, ఇప్పుడు వీడియో లెంత్ వీడియో యూట్యూబ్లో లాంగ్ వీడియో కిందనే అప్లోడ్ అవుతుంది, చెప్పండి. అసలు పేర్లు అయితే తెలిస్తే బాగుండవని ఆ అమ్మాయి పేరు అమ్ము అని పెట్టుకున్నాము, నా పేరు వచ్చి నాను అని పెట్టినాము. మ్మ్. ఓకే. పేర్లు బాగున్నాయిగా. ఇప్పుడు పేర్లు బాగున్నాయి బ్రో. అసలు పేర్లు చెప్పకూడదు యూట్యూబ్ లో అంటున్నావు, మళ్ళీ అమ్మాయికి నా వల్ల ఏం ప్రాబ్లం రాకూడదు, మ్యారేజ్ కూడా బాగా హ్యాపీగా కావాలి ఆ పాపకి. మ్మ్. పాప ఏం చేసింది అప్పుడు వాళ్ళ మా అమ్మతో మాట్లాడుకుంటుంది 40 days కూడా. మ్మ్. 40 days అంతా మాట్లాడుకుంది. కాలేజ్ పోయేటప్పుడు బస్సులో పోయేటప్పుడు మాట్లాడుకుంది, వచ్చేటప్పుడు మాట్లాడుకుంది. మ్మ్. అన్ని చేసిన అమ్మాయికి మళ్ళా నేను జమాత్ల నుంచి వచ్చిన తర్వాత అమ్మాయికి ఎగ్జామ్స్ ఉండే, సెమ్ ఉండే. మ్మ్. నా సెమ్ పోయినప్పుడు మొబైల్ నాకు ఇచ్చేసిపోయిందా. మ్మ్. స్టేటస్లు చూద్దామని పోయి చూసాలకి వాళ్ళ మా అమ్మ స్టేటస్లు వస్తున్నాయి. మ్మ్. నేను అప్పుడు ఏం చేసి అంటే థింక్ చేసి బ్రో, ఉండు వీడు అమ్మాయి వీళ్ళిద్దరు మెసేజ్ చేసుకున్నారు లేదో చెక్ చేద్దాం, ఒక ఏమైనా స్టేటస్ పెడదాం, స్టేటస్ వాడు కామెంట్ పెడితే కన్నా అమ్మాయి ఫోటో స్టేటస్ పెట్టింటే వాడు ఏమైనా కామెంట్ పెడితే పక్కా వీళ్ళు ఫోన్లు మెసేజ్ చేసుకున్నట్టే అనుకున్నాను. ఫోటోకి కామెంట్ పెట్టి వీడియో కాల్ చేసేసినాడు వాడు. వీడియో కాల్ నేను ఎత్తి కెమెరా దగ్గర ఏలి పెట్టిన, వాడు ఏమేమి చేస్తాడు చూద్దామని. వాడు చూస్తే ఏమి చూపించడం లేదు, ఏం ఫేస్ చూపించడం లేదని వాడు. నేను ఏలు తీసి నేను అమ్మాయి లవర్, నేను నీకేం పని అమ్మాయితో అంటే, నేను వాళ్ళ మామని నీకేం పని, నేను అమ్మాయి లవర్ని 5 years నుంచి చేసుకుంటున్నామన్నా. ఇది 2 years బ్యాక్ ఇది జరిగింది. వాళ్ళ మామతో చేసింది. ఇలా వల్లూరు అబ్బాయి ఒకడు ఉన్నారు బ్రో, వంతో ఎన్ని సంవత్సరాలు అంటే ఆ అబ్బాయికి అమ్మాయి పైన చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందంట. నాకు రీసెంట్ గా తెలిసేది, ఆ అమ్మాయికి నాకు బ్రేకప్ అయినప్పుడు తెలిసింది ఈ మ్యాటర్.
ఆ అమ్మాయికి వాని పైన చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందంట, వాళ్ళ ఊరు అమ్మాయి. ఉమ్, ఆ అమ్మాయి వానితో కూడా మాట్లాడుకుంటూ ఉంది. నేను వానితో మాట్లాడొద్దు అంటే, మా ఊరే కదా, ఫ్రెండే కదా, ఏం కాదులే అనింది. ఉమ్, ఇప్పుడు చూస్తే వాళ్ళతోనే మాట్లాడుతా ఉంది. ఒక ఇద్దరు ఉన్నారు అబ్బాయిలు, ఇద్దరితో మాట్లాడుతా ఉంది. ఉమ్, వాళ్ళ వదిన వల్లే మాకు బ్రేకప్ అయింది బ్రో. ఉమ్, వాళ్ళ వదిన, అతనికి జాబ్ లేదు, ఏంది లేదు, నువ్వు డిగ్రీ చేసినావు, నువ్వు బెంగళూరుకి పోయి జాబ్ చేస్తే, నువ్వు ఉమ్, జాబ్ చేస్తుంటే టైలర్ పని చేస్తా ఉంటే నీకు చులకనగా అయిపోతుంది, నీకు వాల్యూ ఎవరు ఉమ్, అని చెప్పింది బ్రో. ఉమ్, వాళ్ళ వదిన మళ్ళా ఒక February 24 కాల్ ఉమ్, చేసి, నీకు జాబ్ లేదు, ఎట్లా మా అమ్మాయికి, ఉమ్, మా అమ్మాయికి ఎందుకు నువ్వు ఫోన్లు చేస్తానే ఉన్నావు ఉమ్, అంటే, 7 years లో నేను ఏమనకనే వదిలేసింది, ఎట్లా వదిలేస్తుంది మీ అమ్మాయి, ఉమ్, నేనేం తిట్టలే కొట్టలే ఏం చేయలే, మీ అమ్మాయికి నీకు నచ్చిన ప్రతి ఒక్కసారి నేను ఉమ్. ఎగ్జామ్స్ ఉన్నాయంటే నేను బెంగళూరు నుంచి ఎన్ని కిత్తాలు వచ్చినాను, సెమ్ములకి వచ్చినాను, ఎన్ని కిత్తాలు. టైంలో పెళ్లి చేసుకోవాలని మీకు అనిపించలేదా? పెళ్లి లేదంటే చేసుకుందామంటే అమ్మాయి వద్దు 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 అంటా ఉంది బ్రో. అంటే మా ఇంట్లో తెలిస్తే నన్ను అంటే కొడతారని. కాదు 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 ఇప్పుడు ఇలా మీ ఇష్టం వచ్చినట్టు చేసేసి ఇంట్లో తెలియని లేదు కదా బ్రో, అంటే ప్రాబ్లం వస్తుందని. అంటే తెలియకుండా ఏదైనా చేసేయచ్చా? తెలియకుండా అంటే అది జరిగిపోయింది బ్రో. జరిగిపోయి అంటే సరదాల కోసం ఏదైనా చేయొచ్చు. సరదాల కోసం అని కాదు బ్రో. సరే చెప్పండి, కంటిన్యూ చేయండి, మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ఇప్పుడు అయితే నేను ఒకటి అడుగుతాను, ఇంకెంత ల్యాగ్ వద్దు కానీ. ఇప్పుడు ఆ అమ్మాయి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, అవునా? అవును బ్రో, మీ ఇద్దరు ఇద్దరు చేస్తాంది బ్రో. ఒక్క నిమిషం. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఎంతమందిని చేసినా అవన్నీ మనకు అనవసరం, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా వదిలేశారు కాబట్టి మీ బాధ మీరు పడాలి, మీ లైఫ్ మీరు చూసుకోవాలి, మీ అమ్మ నాన్నలు మీరు చూసుకోవాలి. మనకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. ఇంకా ఆవిడ గురించి ఆలోచించి మీరు ఇలా బాధపడిపోయి వేరే వేరే చేసుకుని ఎంత టైం వేస్ట్ అమ్మాయి మనకి కదా. వదిలేసేటప్పుడు నేను చెప్పాను బ్రో, చేతులు కూడా కోసుకొని వేసిన బ్రో, ఫొటోస్ పెట్టినా, నువ్వు నాకు వద్దు నువ్వు ఏమని చేసుకునింది, హ్యాండ్స్ కోసుకున్నప్పుడు కూడా అమ్మాయి బాధపడలేదు బ్రో నాకు. ఎందుకంటే మీకు అక్కడ ఆవిడకి మీరంటే ఇష్టం లేకుండా క్లియర్ కట్గా తెలుస్తుంది కదా, ఇంకెందుకు బాధపడతారు ఆవిడ? అమ్మాయి ఎవరినో కాదు బ్రో లవ్ చేస్తా అంటే, నా ఫ్రెండ్సే బ్రో వాళ్ళిద్దరు. అది నా ఇద్దరు పక్కన తిరిగేటోళ్ళకే లవ్ చేసింది. షబాష్. మరి మీ ఫ్రెండ్స్ని వెళ్ళి మీరు అడగలేదా? అదేంట్రా మీకు నేను అన్ని అడిగితే రే, వాళ్ళు ఏమన్నారంటే, నేను చెప్పేది రే మాదేమన్నా తప్పు ఉందా, వాళ్ళు చూపిస్తున్నారు మెసేజ్లు ఎవరు ఫస్ట్ చేసినారు, ఎవరు ఫోన్లు చేస్తున్నారు. ఫ్రెండ్ వాళ్ళు ఎవరంటే, ఆ అమ్మాయి వాళ్ళతో లేదు, ఏం పర్లేదు, నేను వాడిని వదిలేసిన అది ఇది అంటా ఉంది. డే నువ్వు అప్పటి హద్దులో పెట్టుకోలేదురా, మేమేం చేసేట్లేదురా. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా వచ్చింది అనుకో, ఇప్పుడు సపోజ్ నా లవర్ ఉంది, నీ కాడికి వస్తా ఉంటే నువ్వు వద్దంటావారా అని చెప్పి ఆ పాయింట్ తో చెప్పాలి. నేనేం చెప్పాలి బ్రో? అమ్మాయి మన కాడికి వచ్చేటప్పుడు ఈ అబ్బాయి కూడా వదలరురా, నువ్వు మాట్లాడకపో, అది నీ సమస్య, మాదేంది లేదు అంటున్నారు ఇద్దరు. వాళ్ళిద్దరు అబ్బాయి మోటివేట్ చేస్తున్నారు, వాడు ఏం చేసినా కూడా ఏం చేసుకోలేదులే, మేమున్నాం నీకే అంటారు. అమ్మాయి విషయం కదా, ఆ అమ్మాయికి నేను ప్రాబ్లం తేవాలంటే నా కాడ ఫొటోస్ గీటోస్ అన్ని ఉన్నాయి బ్రో, ప్రాబ్లం తేలేక కాదు, కానీ నా లవ్ 7 years లవ్. ఆ అమ్మాయికి చిన్న ప్రాబ్లం వచ్చినా నేను సచ్చినట్టే సమాధానము. ఆ పాప నాతో లేకుండా ఎవరితోనైనా ఉన్నాయి, సంతోషంగా ఉండాలా, ఆ పాప హ్యాపీగా ఉంటే చాలు. నాకు బాధలు అనేది ఇంకా అబ్బాయికి కామనే బ్రో, బాధపడతాడు, ఏడుస్తాడు, ఫ్యామిలీ గుర్తుకు వస్తుంది కదా బ్రో, ఏం చేసుకోవాలన్నా కూడా. అది కరెక్టే, మీరు చెప్పిందన్నీ కరెక్టే. ఇంకా మీరు బాధపడినా అది మీ టైం వేస్ట్ తప్ప ఏమి ఉండదు. శుభ్రంగా మీ పని, మీరు టైలరింగ్ చేస్తున్నారన్నారు కదా, బాగానే ఉంటుంది కదా, శుభ్రంగా చేసుకోండి, హ్యాపీగా ఉండండి. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న ఇంటి దగ్గర ఉంటారు బ్రో, నేను మా అన్న ఇద్దరం చేస్తాను. శుభ్రంగా ఇద్దరు మంచిగా చూసుకుని అమ్మ నాన్నని బాగా చూసుకుని. అన్నయ్య పెళ్ళి అయిపోయిందా? అన్నయ్య పెళ్ళి అయిపోయింది బ్రో. నాకే అది కాక ఇంకోటి బ్రో, మెయిన్ పాయింట్ మర్చిపోయినా బ్రో. ఆ అమ్మాయికి మా ఇంటికి పిలుచుకొచ్చింటి బ్రో, మా డాడీకి పిలిచకరా మన ఇంటే.
అమ్మాయి చేసుకుందామని. మా నాన్న గమ్మున ఉండలేక మా బంధువులందరికీ, మా వీధిలో అందరికి తీసుకొచ్చి నా చిన్న కోడలు, నా చిన్న కోడలు, నా చిన్న కోడలు అని చూపించినారు. మళ్ళీ మా బంధువులకు వీడియో కాల్ చేసి మరి చూపించినారు. ఇప్పుడు మొన్న రీసెంట్ గా నాకు ఆ అమ్మాయి వదిలేసిందని తెలిసి నేను ఏమేమో చేసుకుంటున్నానని మా నాన్న భయపడి నాకు సంబంధం చూసేకి ఫోటో పెట్టింటే వాళ్ళు మా బంధువులు రిజెక్ట్ చేసినారు. మీ అబ్బాయి ఎవరికి చేస్తున్నాడు అన్నారు కదా, ఇప్పుడు ఏమైంది ఆ అమ్మాయి అంటున్నారు. మా డాడీ ఏం కారణం చెప్పలేక ఏరా ఇప్పుడు మీ బిడ్డని ఇస్తారా ఇరా అంటే మేమైతే ఏమనేసి రిజెక్ట్ చేసేసి వాళ్ళు మా నాన్నకి వాల్యూ లేకోకుండా ఏం చేద్దాం బ్రో. అన్ని బ్రో 2018 ఎండింగ్ December 9 బ్రో మా లవ్ స్టార్ట్ అయ్యింది. కరెక్టే బ్రో. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ప్రేమించండి. ఇప్పుడు ఒకళ్ళు మనల్ని కాదనుకున్నారంటే ఇంకా వాళ్ళని పట్టుకుని మనం ఉండలేం కదా. వాళ్ళు బలవంతంగా మన దగ్గర ఉండలేరు కదా బ్రో. నా నంబర్లు అన్ని బ్లాక్ చేసేసింది బ్రో. వాళ్ళ లవర్స్ కి స్నాప్చాట్ లో కాల్స్ మాట్లాడుకుంటారు బ్రో. వాళ్ళ ఫ్రెండ్ చిన్నగా స్క్రీన్ షాట్ తీసి అమ్మాయి కళ్ళేసిపోయినప్పుడు స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టింది ఓ రోజు. ఆ రోజు ఏడ్చినా బ్రో, సన్నగా ఏడ్చలే బ్రో. నా ఫ్రెండ్ చూసి హిస్టరీలు అవి వానికి అడిగితే నేనేం చేయాలరా, వాడు నాకు రిటర్న్ అంటున్నాడు. వేస్ట్ బ్రో. ఇంకా మీరు వాటి గురించి ఆలోచించడం వల్ల మీరు ఆ డిప్రెషన్లోకి వెళ్ళి మా అన్న ఏం చెప్తున్నాడు, ఇప్పుడే అమ్మాయి అట్లా చేసింది, ఇంకా ఫ్యూచర్ లో అమ్మాయి జాబ్ చేపిద్దాం అనుకుంటున్నావు, అక్కడ అమ్మాయి జాబ్ పోయినాక ఏమేమి చేస్తారో అక్కడ అది ఆలోచించు. ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడే అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందంటే ఫ్యూచర్ లో పెళ్ళైనాక జాబ్స్ అక్కడ పోయినప్పుడు నువ్వు ఎందుకు వర్క్ చేస్తావు, అమ్మాయి జాబ్ చేస్తుంది, నీకు వాల్యూ కూడా ఉండదు. అక్కడ బెంగళూరులో ఎవరికైనా చూసుకుంటే ఎట్లా నీ పరిస్థితి, అదొక్కటి ఆలోచించురా. అమ్మాయి వదిలేసిందని బాధపడుతున్నావు కదా, అమ్మాయికి అట్లా వదిలేసి ఎన్నో కిత్తలు వేరే వాళ్ళతో ఫోన్లు మాట్లాడింది బ్రో. అయినా నేను పిలుచుకుని బ్రో, నాకు అమ్మాయి కావాలని. సరే ఇప్పుడు చెప్పండి బ్రో, అమ్మాయి ఇంత చేస్తా ఉంది, ఆ అమ్మాయి వస్తే పిలుచుకోవచ్చా పిలుచుకోకూడదా? మీ అన్నయ్య అంత క్లారిటీగా చెప్పాక కూడా ఇంకేంటి బ్రో, మళ్ళీ తీసుకోవచ్చా లేదా అంటే మీ వీడియోస్ అన్ని చూస్తా ఉంటా నేను బ్రో. ఒకసారి తప్పు చేశారంటే ఒకసారి తప్పు జరిగిందంటే అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుందని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? అలా ఒకటి కాదు, అలా ఎన్ని జరిగినాయి మీ లైఫ్లో బ్రో? 6 సార్లు జరిగినాయి బ్రో. మరి ఇంకేంటి? 6 టైం వేరే వాళ్ళతో, వాళ్ళ మామతో ఒకసారి, నా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు వాంతో 2 సార్లు, వాళ్ళ మామతో ఆఖరికి బండిలో కూర్చొని సరదా మధ్యలో కూర్చొని వాళ్ళ మామ అంత ఓపెన్ గా చెప్పుకోకూడదు అదంతా ఆనించుకుని ఏందేందో బ్రో. నాకే మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, నా ట్రూ ఫ్రెండ్ వాడే నాకు సపోర్ట్ చేసేది ఏ విషయంలో అయినా. నేను చేయి కోసుకొని నింటే నేను బెంగళూరులో ఉండింటే మా ఊరు నుంచి సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి బెంగళూరుకి వచ్చేసినాడు. ఆ రోజు నైటే వచ్చినాడు వాడు బండి వేసుకుని. ఆడ ఆఫ్టర్నూన్ 2 బయలుదేరింటే 6 కంతా వచ్చేసినాడు బెంగళూరుకి. ఆ రోజు అంతా నా రూమ్ లో ఉండి మా డాడీకి కాల్ చేసి నాకు ఊరు పిలిచిపోయి ఏమని చేసుకుంటానని. వేస్ట్ బ్రో. ఇంకా మళ్ళీ వేరే అవకాశం ఇచ్చి చేసడం అన్నీ టైం వేస్ట్ అవ్వరాలు, మీ లైఫే పాడైపోతుంది. అవకాశం ఇచ్చినా మళ్ళా అమ్మాయి వేరే వాళ్ళతో వెళ్ళిపోతాదని మా అన్న భయపడుతున్నాడు. ఒక క్వశ్చన్ నేను అడుగుతా, దానికి క్లారిటీగా ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఇంత జరిగింది కదా మీ చుట్టూరు, మీ ఫ్రెండ్స్తో ఇంత జరిగింది, సంథింగ్ ఇలా జరిగింది కదా మీరు చెప్తున్నారు కదా, ఇంత జరిగిన తర్వాత ఆ పర్సన్ని తీసుకొచ్చి మీ లైఫ్లో పెట్టుకోవడానికి మీరేమనుకుంటున్నారు? తీసుకొద్దాం అనుకుంటున్నారా? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? జెన్యున్గా చెప్పండి. అదే నిజాయితీగా మీ మనసులో ఏముంది, చేసుకుందాం అనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? నా మనసులో 2 ఉన్నాయి బ్రో. చేసుకుందాం అనుకుంటున్నాను. చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే వాళ్ళతో వెళ్ళిపోతే నా పరువు ఏమవుతుంది, నా ఫ్యామిలీ పరువు ఏమవుతుంది, చిన్న కోడలు ఇంతమందితో తిరుగుతా ఉంది అని మా డాడీ, నా పరువు పైన పర్లేదు బ్రో, మా డాడీ పరువు పోతే నేను పక్క చనిపోతా బ్రో. నిజం చెప్పాలంటే చిన్న కోడలు ఇట్లా కాదు, సిగ్గు ఉండాలి బ్రో మీకు కూడా ఇలా మాట్లాడతాకి. ఎందుకంటే మీ కళ్ళ ముందర ఇన్ని జరిగిన తర్వాత కూడా మళ్ళీ తీసుకొస్తానంటే మీ అమ్మ నాన్న పరువు ఏమవుద్ది అందరిలో? అదే బ్రో ఆలోచిస్తున్నా. మీకు ఏమన్నా బ్రో ఒక్కసారి కూడా నాకు కాల్ చేయలేదు బ్రో. అదే ఆవిడకి ఇష్టం లేనప్పుడు ఎందుకు కాల్ చేస్తారు?
ఇప్పుడు అదే వాళ్ళకైతే కనుక డైలీ నైట్ పూట చేస్తుంది. నాకు ఒక 1 year నుంచి ఏం చెప్తాంది, నైట్ పూట ఫోన్ మాట్లాడుకుందాం చాలా దినాలు అయిందంటే, ముందు మేము 9కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 2-3 వరకు మాట్లాడుకునే వాళ్ళం బ్రో. ఇప్పుడు ఏమంటది, ఉమ్, మా మమ్మీ మా డాడీ వాళ్ళు పనుకుంటున్నారు అంటది. వీడియో కాల్లో చూపి అంటే చూపిదు, చూసి స్నాప్చాట్ ఆన్లైన్ లోనే ఉంటది. వేస్ట్ బ్రో. ఇంకా అనవసరం వాటి గురించి మాట్లాడుకున్నా మన అనవసరం. మనం మన గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు. ఫస్ట్ మన కెరియర్, మన ఫ్యూచర్, మన అమ్మ నాన్న, అంతే. కష్టపడాలి, చాలా డిప్రెషన్ లో సంపాదించుకోవాలి, డబ్బులు నాకు బ్యాడ్ దాచుకోవాలి. హ్యాబిట్ కూడా ఏంది లేదు బ్రో, బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు బ్రో. ఉమ్, మరి ఇంకేంటి? లోదిన్ వచ్చి నా లైఫ్ ని టర్న్ చేసేసి వెళ్ళిపోయి బ్రో. అతనికి జాబ్ లేదు, ఎందుకు వాడు ఉమ్, నీకు ఫ్రీడమ్ ఇడు, స్నాప్చాట్ లో ఉండనీడు, ఇన్స్టా డౌన్లోడ్ చేయనీడు, ఊర్లో పంపిస్తాడు మీ మామతో మాట్లాడుకుంటా అంటాడు. ఫ్రీడమ్ ఇడు నీకంటే బ్రో. ఒకటి బ్రో, ఇప్పుడు నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా, ఉమ్, ఊర్లోకి ఎందుకు పంపిన అంటే నా మైండ్ సెట్ చెప్తా చూడు. ఉమ్, అక్కడ ఊర్లో పంపిస్తా, ఉమ్, అమ్మాయిని ఎవరో ఒకరు చూస్తారు వాళ్ళ బంధువుల్లో, ఉమ్. మీ అమ్మాయిని మాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అని ఎవరైనా వాళ్ళ బంధువులు అడిగితే అప్పుడు నా లైఫ్ ఏమవుతాడు బ్రో. లేచిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే అంత దమ్ము అయితే నాకుంది బ్రో. కానీ మా డాడీ పరువు పోతుంది, నీ కొడుకు ఇట్లా లేకపోతే పెళ్లి చేసుకున్నాడని. లేదు, నేను ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఇంకా వాళ్ళకి మాట ఇచ్చేసిన తర్వాత మాకు ఎందుకు ఇస్తారు చెప్పు, వాళ్ళ అమ్మాయిని ఇస్తారా? ఉమ్. అందుకని నేను ఊర్లో పోవద్దు అంటాను బ్రో. సరే, కరెక్టే. ఊర్లో పోవద్దని. సరే బ్రో, ఇప్పుడు కరెక్టే. మీరు చెప్పిన అన్నిటికి నేను ఒప్పుకుంటా. ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని ఇంకా మనం పట్టుకుని తీసుకురాలేం కదా. వచ్చిన వాళ్ళు మనతో ఉంటారని గ్యారంటీ లేదు కదా. ఇంకా వాళ్ళ గురించి ఆలోచించి మన టైం వేస్ట్ చేసుకోకూడదు కదా. అంటే అంటే బ్రో, నేను ఇప్పుడు చెప్తే కదా అట్లా ఊర్లో పంపిస్తే అక్కడ ఎవరినైనా వాళ్ళ బంధువులు చూసి చేసుకుంటారని చెప్పినా కదా. ఉమ్. ఈ మాట అంటే అమ్మాయి నాకు టార్చర్ ఎందుకు పెడుతున్నావు అనే, అది టార్చర్ లాగా ఉందా బ్రో? అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కాదు బ్రో. నేను అమ్మాయిని ఎవరైనా చేసుకుంటే అమ్మాయి నా లైఫ్ లో నుంచి ఒకటి వెళ్ళిపోతాదేమో. ఒకటి బ్రో, అమ్మాయి వాళ్ళ నిజంగా మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తే ఎన్ని జరిగినా వాళ్ళు మీ చేయి పట్టుకుంటారు. ఇలా మధ్యలో వదిలేశారు, ఎవరో సంబంధం చూశారు, పెళ్లి చేసుకుంటావా అన్నారంటే, వెళ్ళిపోతున్నారంటే అది నిజమైన ప్రేమ ఎక్కడవుతుంది? బ్రో, మళ్ళా నాకు తెలియకోకుండా ఎన్ని చేసిందో బ్రో. నేను ఓన్ని వేసి సంస్కారంగా ఉండంటే ఓన్నీలు తీసేసి ఊర్లో డాన్సులు చేసింది బ్రో వినాయక చవితులకి. ఓన్ని తీసేసి బ్రో, అది చూడడానికి అబ్బాయిలు ఎలా చూస్తారు బ్రో? ఒక్క మైండ్ సెట్ తో చెప్పండి. అబ్బాయిలు చూస్తారు కదా బ్రో. నేను చెప్పిన ఓన్ని వేసుకుని ఉండు, డాన్స్ చేయొద్దు, వయసులో ఉన్నాను అమ్మాయి, ఎందుకు ఊరికే ఈ డాన్స్ చేయాలంటే మీ ఇంట్లో సింగిల్ గా నువ్వే చేసుకో, పాటలు పెట్టుకొని. జనాల్లో చేయొద్దు, అబ్బాయిలు ఇప్పుడున్న జనరేషన్ అంతా బాగలేదు అని అన్ని చెప్పినా కూడా ఏమి లేదు బ్రో. అంతా నేను యాట వరకు పోయినా అంటే చాలా బ్రో. అప్పటి కోసం ప్రాబ్లమ్స్ ఇంటి వరకు వచ్చినాయి బ్రో, పోలీస్ స్టేషన్ వరకు కూడా వచ్చినాయి బ్రో. వాళ్ళ ఫ్రెండ్ మాకు సతాయిస్తా ఉందని ఆ అమ్మాయికి తిట్టి కొట్టింటే వాళ్ళ మమ్మీ వాళ్ళు పోయి కేసులు పెట్టి చాలా ప్రాబ్లమ్స్ లో పడినా బ్రో నేను. అదంతా మీరే చాలా అమ్మాయికి కోరుకుని సెండ్. తెచ్చుకున్నట్టు ఉంది కదా ప్రాబ్లమ్స్ అన్నీ. అదే బ్రో, నేను నా ఫ్రెండ్స్ అప్పుడు కూడా చెప్పారు, రే అమ్మాయికి వేరే వాళ్ళు అప్పుడే చేసినారా, ముగ్గురు చేసినారా, వద్దురా అమ్మాయి అని చెప్పినారు. లేదురా మా క్యాస్టేరా, అయినా అమ్మాయి ఎన్ని తప్పులు చేసినా నా లైఫ్ లోకి వస్తే నేను మార్చుకుంటాను రా అని నేను చెప్పాను బ్రో. అయినా వినలే బ్రో. నేను వినలే బ్రో. నా ఫ్రెండ్ ఒకడు, ట్రూ ఫ్రెండ్ అంటే ఒక్కడే ఒకటి బ్రో, ఎన్ఎస్ పండు అని, వన్ పేరు పండు. వాడు ఎంతగా నాకు నచ్చ చెప్పినాడు బ్రో. నేను అస్సలు వినలే బ్రో. డైలీ ఫోన్ చేస్తాడు, హాఫ్ అన్ అవర్ మాట్లాడతాడు. ఏం చేసుకోద్దురా, నేను ఉన్నాను రా నీకు అంటాడు. నువ్వు అంతగా మాట్లాడాలంటే నా క్లాస్ అమ్మాయిలు ఉన్నారు, మా అమ్మాయికి మర్చిపోవాలంటే వేరే అమ్మాయితో మాట్లాడరా మర్చిపోతావు అంటారు. లేదురా, నేను ఆ అమ్మాయితో మాట్లాడినా ఇంకా మా నాన్న వాళ్ళు ఎవరు చూస్తే వాళ్ళకి పెళ్లి చేసుకుంటాను, నాకు లవ్ పైన ఇంట్రెస్ట్ దొబ్బింది అని చెప్పేసి బ్రో. మరి ఇంకేంటి బ్రో, ఇంట్లో శుభ్రంగా అమ్మ నాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి, ఇవన్నీ వదిలేయండి. ఇప్పుడు బంధువులు అందరికి నా స్టోరీ తెలుసు బ్రో. ఎవరు అమ్మాయికి ఇచ్చేకి రాలే, మళ్ళీ అమ్మాయితో అల్లేసిపోతాడనని తెలుస్తుంది బ్రో. అదే మాట అనేసా మొన్న, అదే మాట అనేసి ఆయన. మళ్ళీ మా అమ్మాయికి ఇచ్చి చేసిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయితో మీ పిల్లోడు వెళ్ళిపోతే మా అమ్మాయి జీవితం ఏమైతుంది అన్నారు వాళ్ళు. చాలా ఆ అమ్మాయికి మా డాడీ చెప్పిన, వీడియో కాల్లో చూపించొద్దు నాన్న చూపించొద్దు అంటే, ఆ అమ్మాయి మళ్ళీ అంటది చేసుకుంటావు కదా మా అబ్బాయిని చేసుకుంటావు కదా అని మా పేరెంట్స్ అడిగినప్పుడు చేసుకుంటా అనింది.
అసలు హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయి బ్రో. నేనేం ఆ రోజు ఏంది అనలే బ్రో. నేను అమ్మాయికి ఎక్కువ తిట్టాను బ్రో. ఉమ్, వాళ్ళు నా లవ్ బ్రేకప్ అయిండే రీజనే వాళ్ళు వదిన బ్రో. ఉమ్, వాళ్ళు వదిన వాళ్ళ ఊరు అబ్బాయి. ఉమ్. ఇంకా వదిలేండి బ్రో, ఇంకా అన్నీ అనవసరం ఇవన్నీ. ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అనవసరం, పట్టుని ఎలా ఆడితే మీ కెరియరే పోతుంది. సో మీరు అర్థం చేసుకుని మారి హ్యాపీగా ఉంటారంటే ఉండండి. దాన్ని మీ ఫ్రెండ్స్ కూడా అదే చెప్తున్నారు కదా, హ్యాపీగా ఉండరా అన్నీ మర్చిపోయి అని చెప్తున్నారు కదా మీ ఫ్రెండే. ఆయన మాటేనండి. ఇంకా వినకపోతే ఎవరైతే ఏం చేయగలరు? ఎవరు ఏం చేయలేరు. అదే బ్రో కొ- సైలెంట్ కొన్ని అయిపోయిన 3 కొన్ని months. రోజులు చెప్తారు, తర్వాత తర్వాత వాళ్ళకి కూడా చిరాకు వస్తుంది కదా చెప్పి చెప్పి. వాళ్ళు మళ్ళీ జనవరి 22 నుంచి బ్రో ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలే బ్రో. అన్ని దాంట్లో బ్లాక్ చేసింది, వాట్సాప్ లో చేయలే. అదే నేను ఫోన్ చేస్తే నన్ను నేను ఫోన్లే చేసిన, ఏం చేయలేవు. 3-4 టైమ్స్ చేసిన, నాకు ఎందుకు సతాయిస్తున్నావు, నా ఉసురు తగులుతాది నీకు, నా ఉసురు తగిలిపోతావు, చున్నులు నాశనం అయిపోతావు అంటది బ్రో. సరే ఇంక వదిలేండి బ్రో, అన్నీ వేస్ట్. ఇంకా మనం మాట్లాడుకుని కూడా నువ్వు చచ్చిపోయినా బాగుండు, హ్యాపీగా ఉండేదాన్ని నేను అన్నింది. ఇంత ఇంత అనుకుని ఆవిడ వెళ్ళిపోయారంటే, ఇంకా మీరు ఆవిడ కోసం వెయిట్ చేస్తున్నారంటే అది మీ చేతకంతనం అనుకోవచ్చు కదా. ఇంకా వేస్ట్, మీరు మాట్లాడుకొని మనం వీటి గురించి మాట్లాడుకున్నా టైం వేస్ట్ తప్ప ఏముండదు. మీ ఫ్రెండ్ లేదు చెప్పినట్టు అదే బ్రో, మీ ఫ్రెండ్ నెంబర్ బ్లాక్ చేసేసా బ్రో. నెంబర్ బ్లాక్ చేస్తున్నా అమ్మాయితో కానీ మాట్లాడాలి. మీరు నెంబర్ బ్లాక్ చేస్తున్నా కానీ ఆవిడ గురించి ఇంకా ఇంత బాధపడుతున్నారు కదా, ఇవన్నీ వేస్ట్. వేస్టే బ్రో, ఏం చేయాలి. ఇంకా 7 years లవ్ బ్రో, అంత ఈజీగా వదులుకోండి ఎట్లయితుంది బ్రో. అమ్మాయికి నేను ఏం అనలే బ్రో. ప్రతి ఒక్కరు చూసి మళ్ళీ రీసెంట్ గా December 2వ తేదీ నుంచి అమ్మాయికి సెమ్ ఎగ్జామ్స్ జరిగింటే, ఆ ఎగ్జామ్స్ 9 ఎగ్జామ్స్ కి నేను బెంగళూరు నుంచి పోయినా బ్రో. అమ్మాయి ఎగ్జామ్ మార్నింగ్ 9కి వెళ్తే మార్నింగ్ 12కి వచ్చేస్తాది. అప్పటి వరకు నేను అమ్మాయి కోసం కాలేజ్ బయటే కూర్చొని ఉన్నాంట. అమ్మాయి మిమ్మల్ని కూర్చోమంది ఇంతలాగా? నేను వస్తాను, యాటికి పోద్దు, ఆడే ఉండు, మొబైల్ చూసుకుంటా ఉండు, నా మొబైల్ కూడా ఉంది, కావాలంటే నీ దాంట్లో డేటా అయిపోతే నాది చూసుకో అంటది. అంటే బ్రో చాలా మీ పనులన్నీ మానుకొని ఆవిడ కోసం అలా వెళ్ళి చేసారా? అది 7 ఎగ్జామ్లు కంటిన్యూగా లేవు బ్రో. ఒక రోజు ఉంటే ఒక రోజు మధ్యలో గ్యాప్, మళ్ళీ నెక్స్ట్ బ్రో. అట్లా 20 రోజులు ఉన్నాయి, 20 రోజులు వదులుకొని. అసలు బుర్ర పని చేసి చేశారా, బుర్ర లేకుండా చేశారా మీరు అన్నీ? అంటే బ్రో అమ్మాయి కోసం ఏం చేయాలన్నా చేసేసిన బ్రో నేను అమ్మాయి కోసము. వేస్ట్, అనవసరం బ్రో. ఇంకా మనం వీటి గురించి ఎక్కువ ఎంత డిస్కషన్ మెచ్యూరిటీ ఉంది బ్రో, మెచ్యూరిటీ ఉంది. అంటే కానీ నువ్వు అనుకుంటా ఉంటావు, ఎన్ని చెప్తా ఉంటే మెచ్యూరిటీ లేదేమో అని నీకు మైండ్ లో వస్తా ఉంటది. అంటారు కదా ఇప్పుడు బుర్రుండి మాట్లాడుతున్నారు లేదని. మరి అంటే నేను కాదు, మీ మమ్మీ డాడీ కోసం ఎప్పుడైనా ఇంతలా ఆలోచించావు ఎప్పుడైనా? నిజం అంటే బ్రో, అమ్మాయి కోసం నేను ఆలోచించినంత మా పేరెంట్స్ కోసం ఆలోచించలేదు. ఒకసారి ఆలోచించుంటే మీరు ఈ రోజున ఇలా బాధపడుతూ ఉండేవారు కాదు. ఇప్పుడు కూడా చేంజ్ చేయలేదు బ్రో, నాను అని అంటే. అదే చూస్తున్నాను కూడా అదే. ఇకపైన మీరు మారి శుభ్రంగా ఉంటారా, లేదంటే ఆవిడ జ్ఞాపకాలతోనే బతుకుతారా? లేదు 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 బ్రో, ఇప్పుడు అమ్మాయి వచ్చినా నేను తీసుకునే సిచ్యువేషన్ లో లేదు. మాట్లాడను. మా ఊరు నుంచి ఆ అమ్మాయి ఊరు దగ్గరే. ఊరికి పోయినప్పుడు కూడా ఆ సైడ్ ఇప్పుడు పోవటమే లేదు బ్రో. ముందు అయితే ఊరికి పోతే గన, బెంగళూరు నుంచి మా ఊరికి పోతే గన, వాళ్ళ ఊరికి రోజుకి ఒక 5-6 సార్లు అయినా తిరిగేవాడిని అమ్మాయి చూడటం కోసము. బైక్ వేసుకుని పోతా ఉండేవాడిని, పోయేటోడిని, ఇట్లా వచ్చేటోడిని, రోడ్డుకే ఇల్లు. కానీ అయిపోయింది కదా, వదిలేండి. ఇంకా వదిలేసి మంచిగా లైఫ్ కెరీర్ మీద ఫోకస్ పెట్టండి, అంతా మంచిగా జరుగుతుంది. ఫోకస్ పెట్టిన అమ్మాయి చుల్ల పని చేసిండే బ్రో. ల్యాండ్ లేదు, అవి లేదు, ఇవి లేదని వాళ్ళకి రివెంజ్ తో బ్రో. జస్ట్ 20 days అయింది ల్యాండ్ కొని, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. జస్ట్ 20 days అయ్యా. మేము 3 అన్నదమ్ములము, 3కి స్థలము, ఇల్లు కట్టుకుండే అంత ప్లేస్ కూడా కొన్నాము. శుభ్రంగా మంచి ఇల్లు కట్టండి, మంచిగా పెళ్లి చేసుకోండి, అమ్మ నాన్న బాగా చూసుకోండి, అంతే.
అదే బ్రో, ఇంకా ఇప్పుడైతే మనకి ఈ అమ్మాయి పైన ఇంట్రెస్ట్ లేదు. ఇంకా మనకు అన్నీ అనవసరం. అర్థమవుతుందా? అర్థమవుతాను బ్రో. ఒకసారి మీరు ఒకసారి మీరు ఏమేమి తప్పులు చేస్తారో అన్నీ ఒకసారి ఆలోచించండి. ఇక్కడ అదే బ్రో. తప్పు మీదే కనబడుతుంది. ఏ పోయి బ్రో. అంటే ఒకసారి తప్పు చేసిన తర్వాత ఒకసారి అవకాశం ఇచ్చారు, ఓకే. అలా రెండోసారి కూడా ఇచ్చారు. అలా ఇన్నిసార్లు ఇచ్చారంటే 6 సార్లు ఇచ్చా బ్రో, 6 సార్లు, ఒక్కసారి కాదు 6 సార్లు. మరి అది తప్పు మీదే కదా మరి. కాదా మీది కాదా తప్పు? 6 సార్లు ఒక్కసారి అయితే కొట్టినా బ్రో. అంటే ఆవిడ అదే తప్పు కరెక్ట్ బ్రో. చేయొచ్చు. ఆవిడ అమ్మాయి నన్ను వదిలేసిన. ఒక్క నిమిషం. ఆవిడ తప్పే చేయొచ్చు, కానీ ఆవిడ చేయడానికి దాని వెనకాల కూడా ఏ కారణాలు ఉండొచ్చు కదా. మనం అందుకని మనం ఏమనకూడదు ఎవరిని. సో మీ లైఫ్ మీద మీరు ఫోకస్ పెట్టండి ఇంకా, ఓకేనా? కానీ నేను అమ్మాయిని బ్లాక్ మెయిల్ కూడా చేయలేదు బ్రో. నన్ను వదిలేసిన ఫొటోస్ ఉన్నాయి, చూపిస్తా, అది ఇది ఏం చెప్పలే కూడా బ్రో. నాకు అసలు అవసరం, అమ్మాయి హ్యాపీగా ఉంటే చాలు బ్రో. నేను ఎంత ఫోర్స్ చేసినా, January 22 బ్రేకప్ చెప్తే February 14th వరకు కూడా చెప్పినా బ్రో. February 14th మా ఫ్రెండ్ ప్రపోజ్ చేసుకున్నారు, వాళ్ళిద్దరు ప్రపోజ్ చేసుకున్నారు. పోన్లే. లవర్స్ డే కాబట్టి ఆ రోజు ప్రపోజ్ చేసుకున్నారు. బా తెచ్చి పెట్టండి, ఎత్తిపోయిన నా ఫ్రెండ్స్ తలకాయ నొప్పిని. ఓకే. వాళ్ళు నా క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళు ఎవరు చేయరు. ఏమంటే కొంచెం నా ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారు బ్రో, అందుకు వాళ్ళలో నా ఫ్రెండ్ ఒకడు మాట్లాడలేదు. ఈ వీడియోలో నా బాధను చూసి వాడు ఏమన్నా ఫోన్ చేస్తాడేమో నా ఫ్రెండ్. సరే బ్రో, వాడు మీకు సబ్స్క్రైబ్ లో ఉన్నాడు. ఓకే బ్రో. ఓకే సరే బ్రో. నాను అమ్ము అని పేరు రాని బ్రో. ఓకే బ్రో. ఓకే సరే, మరి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇంత జరిగింది కదా, మనోడు ఇంత మాట్లాడాడు కదా, మనోడు పాయింట్ ఆఫ్ వ్యూలో మనోడు చెప్తున్నాడు. అసలు ఈ స్టోరీలో తప్పు ఎవరిది అనుకుంటున్నారు మీరు? నాకైతే అమ్మాయిది ఎంత తప్పు ఉందో మనోడిది కూడా అంత తప్పు ఉంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇంట్లో అమ్మా నాన్నల కంటే ఎక్కువగా అమ్మాయిని చూసుకున్నాడు. ఒకసారి తప్పు చేశారు, అవకాశం ఇచ్చాడు. రెండోసారి తప్పు చేశాడు, మళ్ళీ ఇచ్చాడు. మరి ఇన్నిసార్లు తప్పు చేసిన తర్వాత ఇచ్చాడంటే తప్పు మనోడిదే కదా. ఈ స్టోరీ అంతా విన్న తర్వాత మీకేమనిపించింది? తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు? కామెంట్లో రాయండి. ఒకవేళ మీ చుట్టుపక్కల ఇటువంటి స్టోరీ లేదని జరిగితే, నాతో మాట్లాడాలనుకుంటే నా నెంబర్ ఇప్పుడు బయోలో ఉంటుంది. మీరు దానికి వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతా. మంచిది.